లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీఆర్ఎస్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఆ పార్టీ ఎంపీలు ఒకరి తర్వాత ఒకరు బీఆర్ఎస్ కు గుడ్ బై చెబుతున్నారు. ఇప్పటికే పెదపల్లి ఎంపీ వెంకటేష్ కాంగ్రెస్ లో చేరగా నాగర్ కర్నూల్ ఎంపీ పోతుగంటి రాములు బీజేపీలో చేరారు. తాజాగా జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ బీఆర్ఎస్ కు రాజీనామా చేశారు. కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ బీజేపీ తెలంగాణ వ్యవహారాల ఇన్ఛార్జ్ తరుణ్ చుగ్ సమక్షంలో కమలం పార్టీలో చేరారు. 2014-19 లోక్సభ ఎన్నికల్లో జహీరాబాద్ నుంచి బీఆర్ఎస్ ఎంపీగా బీబీ పాటిల్ విజయం సాధించారు. బీబీ పాటిల్ బీఆర్ఎస్ ను వీడి బీజేపీలో చేరతారని గత కొంతకాలంగా ప్రచారం సాగుతోంది. లోక్సభ ఎన్నికల్లో జహీరాబాద్ బీజేపీ అభ్యర్థిగా బీబీ పాటిల్ బరిలో దిగుతారని తెలుస్తోంది. లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీఆర్ఎస్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఆ పార్టీ ఎంపీలు ఒకరి తర్వాత ఒకరు బీఆర్ఎస్ కు గుడ్ బై చెబుతున్నారు. ఇప్పటికే పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ కాంగ్రెస్ లో చేరగా నాగర్ కర్నూల్ ఎంపీ పోతుగంటి రాములు బీజేపీలో చేరారు. తాజాగా జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ బీఆర్ఎస్ కు రాజీనామా చేశారు. కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ బీజేపీ తెలంగాణ వ్యవహారాల ఇన్ఛార్జ్ తరుణ్ చుగ్ సమక్షంలో కమలం పార్టీలో చేరారు. 2014-19 లోక్సభ ఎన్నికల్లో జహీరాబాద్ నుంచి బీఆర్ఎస్ ఎంపీగా బీబీ పాటిల్ విజయం సాధించారు. బీబీ పాటిల్ బీఆర్ఎస్ ను వీడి బీజేపీలో చేరతారని గత కొంతకాలంగా ప్రచారం సాగుతోంది. లోక్సభ ఎన్నికల్లో జహీరాబాద్ బీజేపీ అభ్యర్థిగా బీబీ పాటిల్ బరిలో దిగుతారని తెలుస్తోంది.